మాకు మా మా ఇక్కడ ఉన్నదే మొత్తం మాది. మియాపూర్ డివిజన్లో ఉన్నటువంటి బస్తీలన్నీ కూడా కామ్రేడ్ తాండ్రకుమార్ గారి నాయకత్వంలో నిర్మించబడినాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ పార్టీలో తిరిగినా అంతిమంగా ఓట్లన్నీ మాకే పడతాయి. ఎందుకంటే 35 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బస్తీల కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీ మా పార్టీ. ఇక్కడ ప్రతి బస్తీలో ఎంఏ నగర్లో సుమారు 3-4 వేల ఓట్లు ఉన్నాయి. ఉన్నటువంటి ఓట్లు ఏవైతే స్లమ్ ఓట్లు ఉన్నాయో, ఏవైతే పేద ప్రజలు ఉన్నారో ఆ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా మాకే పడతాయి. ఎందుకంటే వాళ్ళ మనసులో మేము చెదరని ముద్ర వేసుకున్నాం. ఇవాళ డబ్బు కోసం అక్కడ ఇక్కడ లేదా ఇంకో ఏదో ప్రలోభాలు పెట్టి అక్కడిక్కడ నలుగురిని తీసుకుపోవచ్చు. తీసుకుపోయినంత మాత్రాన ఓట్లు టర్న్ అయితే వేరే వాళ్ళకి పడతాయి అనేటువంటి ఆలోచన మాకు అసలు లేదు. వాళ్ళు కూడా మా మనుషులే. సో మేము ఎప్పుడు కూడా అట్లా భావించము. ఖచ్చితంగా ఇక్కడ పలుకుబడి ఉన్నది మాకే. ఇక్కడ బస్తీలు నిర్మించింది మేము. వాళ్ళు వచ్చి ఇక్కడ బస్తీలను ఏర్పరిచిన తర్వాత వాళ్ళు వచ్చి ఓట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మిగతా పార్టీల వాళ్ళు ఏ నాయకునికి కూడా పలుకుబడి అవసరం లేదు. ఎవడైతే ప్రజల్లో ఉండి పనిచేస్తాడో వానికే ఓట్లు పడతాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలుసు, నిత్యం ప్రజల్లో ఉండి ఫుల్ టైం పార్టీకి ఫుల్ టైం ఇస్తూ అనునిత్యం ప్రజాసేవ చేసేటువంటి నాయకుడిని నేను. విద్యార్థి సంఘంలో లాస్ట్ 6 ఇయర్స్ కింద జాయిన్ అయ్యే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షునిగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తిని. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి అండ్ విద్యార్థులకు కావాల్సినటువంటి నిధుల గురించి అనేక మార్లు అసెంబ్లీ ముట్టడించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లల ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లల స్కూల్ విషయంలో కానీ కాలేజీల విషయంలో కానీ ప్రతి విషయంలో మా బస్తీలలో జరిగే ప్రతి దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాకే ఓటేస్తారు, మాకే పట్టం కడతారు. ముఖ్యంగా నేను యువకుని కాబట్టి ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు అందరిలో లోపాలు ఉన్నాయి. నేను మాత్రం ప్రజల్లో అనినిత్యం పనిచేసినోని. కాంగ్రెస్ వాళ్ళు మొన్న టికెట్ వచ్చినప్పటి నుంచి బయట వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఇక ఈ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు అయితే ఆయన ఎవరో కూడా ఎవరికి ఇక్కడ తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఒకటేంటంటే గాంధీ బినామీ కాబట్టి ఆయనకు టికెట్ రావడం జరిగింది. అది కూడా స్థానికులకు చాలా మోసం చేసిండ్రు. స్థానికులకు చాలా మోసం చేసి ఎమ్మెల్యే గాంధీ వారికి టికెట్ ఇప్పించారు. సో ఖచ్చితంగా స్థానికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ అనుచరులు కూడా ఖచ్చితంగా మాకే ఓటేసేటువంటి ఆస్కారం ఉన్నది. ప్రధానంగా ఇక్కడ మియాపూర్ డివిజన్లో ప్రధాన సమస్యలు ఏందండి? ఇక్కడ సైడ్ మియాపూర్ డివిజన్లో మియాపూర్ ఒక సమస్యల వలయం అండి. మియాపూర్ ఒక సమస్యల వలయం. మీరు ఏ బస్తీ చూసినా సమస్యలు కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ సుమారు చాలా ఇక్కడ ఉన్నటువంటి బస్తీలన్నీ కూడా ఈ ప్రజలు గవర్నమెంట్ భూములలో వచ్చి నివాసాలు ఏర్పరచుకొని కరెంటు బిల్లు, ఇళ్ల పట్టాలు అన్నీ, కరెంటు బిల్లులు, ట్యాక్సులు అన్నీ జిహెచ్ఎంసీ వసూలు చేస్తుంది. కానీ వాళ్ళు ఇల్లులు కట్టుకునేటప్పుడు వచ్చి నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సుభాష్ చంద్రబోస్ నగర్లో మా ఫ్రెండ్ నా క్లాస్మేటు సురేష్ అని ఒకడు ఉన్నాడు. ఇల్లు కట్టి 25 సంవత్సరాలు అవుతుంది. వాడు పెద్దగా అయిండు. ఇప్పుడు మళ్ళీ ఇల్లు కులగొట్టి కట్టుకుందామంటే అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి ఆపుతా ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆపుతా ఉన్నారు. ఈ గాంధీ ఏం చేయట్లేదు దాని గురించి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్ల సమస్యలు ఉన్నాయి, అనేక కాలువల సమస్యలు ఉన్నాయి. కాలువలను ఎక్కడ పడితే అక్కడ టర్న్ చేస్తూ ఉన్నారు ప్రకృతికి విరుద్ధంగా. ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో మేము చాలా ఇయర్స్ నుంచి మేము ఇక్కడ స్థానికులం. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ బిల్డింగ్లు లేనప్పటి నుంచి మేము ఉన్నటువంటి వాళ్ళం. ఇక్కడ పొలాలు ఉన్నప్పటి నుండి ఇక్కడ పొలాల్లో ఈతలు కొట్టినటువంటి వాళ్ళం. ఏ కాలువ ఎక్కడుండే అనేది మాకు తెలుసు. గాంధీ గారు కొందరు బిల్డర్లకు న్యాయం చేయడం కోసం బిల్డర్ల దగ్గర ఫండ్లు దొబ్బేసి లేదా బిల్డర్ల దగ్గర అవినీతి కార్యకలాపాలు చేస్తూ ఇక్కడ ఏదైతే ప్రజల నివాసానికి విరుద్ధంగా ప్రకృతికి విరుద్ధంగా కొన్ని కాలువలు తీసుకుపోతూ ఉన్నాడు. ఇక్కడ ఈ ఏరియా నుంచి మా ఎంఏ నగర్ పక్క నుంచి ఒక కాలువ తీసుకుపోతున్నాడు. ఆల్రెడీ పటేల్ చెరువు దగ్గర నుంచి జరిగినటువంటి తంతు మీకు తెలిసిందే. దానివల్ల దీప్తిశ్రీ నగర్ మొత్తం మునిగిపోతూ ఉన్నది. అక్కడ బండి రమేష్ కబ్జా చేసిండు. బండి రమేష్ ఎవరు? బిల్డర్. గాంధీ ఎవరు? బిల్డర్. ఇప్పుడు ఉప్పలపాటి వచ్చిన శ్రీకాంత్ ఎవరు? బిల్డర్. సో బిల్డర్లు అందరూ ఏంటంటే వీళ్ళు అధికార పార్టీలలో ఉంటూ టికెట్లు సంపాదించి ఏం చేస్తారంటే మళ్ళీ కబ్జాలు చేస్తారు, నాలాలు కబ్జా చేస్తారు, గవర్నమెంట్ భూములు కబ్జా చేస్తారు. అట్లనే
పేద ప్రజలు ఎక్కడన్నా గుడిసెలు వేసుకొని ఉంటే అవి ఎట్లా కాజేయాలని చూస్తుంటారు. ఇవన్నీ ఉన్నాయండి సమస్యలు, దునియా సమస్యలు ఉన్నాయి. అవంతా ప్రజలకు తెలుసు. మేము ఎల్లవేళలా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాకే ఓటేస్తారు. ఇక్కడ చూసుకుంటే 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. వాళ్ళు చాలా గట్టిగా ఉన్నాం అని చెప్తున్నారు. వాళ్ళని మీరు తట్టుకునే శక్తి మీకు ఉందా అండి మరి? 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్కి లాస్ట్ టైం డిపాజిట్లు రావాలండి 5,550 ఓట్లు వచ్చినాయి. మాకు 3,000 చిల్లర పైచీలు కోట్లు వచ్చినాయి. అది ప్రధాన పార్టీ ఎట్లయితుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్కి మైనారిటీ ఓట్లు తప్ప వేరే ఓట్లు పడే ఛాన్సే లేదు. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో ఏది నెరవేర్చండి చెప్పండి మీరు? ప్రజలకు తెలుసు కదా, 1,00,000 డబల్ బెడ్రూమ్లని ఇవాళ 10,000 రూపాయలు ఇచ్చి ప్రజలను బిచ్చగాలుగా తయారు చేస్తూ ఉన్నారు. 1,00,000 డబల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారా లేదా? జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు జీవో 59 ప్రకారం ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ పట్టాలు ఇస్తా అన్నారు కదా, ఇచ్చిండ్రా? ప్రజలు పిచ్చివాళ్ళు కాదండి. ఇచ్చిన 10,000 కోసం ఓట్లు వేయడానికి 10,000 రూపాయలు అవి కూడా వాళ్ళ ఏదో కేసీఆర్దో లేకపోతే మా గాంధీదో, ఎమ్మెల్యే గాంధీదో లేకపోతే ఉప్పలపాటి శ్రీకాంత్ ఫామ్ హౌస్లు అమ్ముకొని ఇవ్వలేరండి. అది ప్రజలు ఇచ్చే ట్యాక్స్ల ద్వారా వచ్చినటువంటి డబ్బును మళ్ళీ ప్రజలకు ఇచ్చిర్రు. అది కూడా ఎవరైతే నిజంగా మునిగిపోయిందో వాళ్ళకి ఇవ్వలేరు. ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఏ బస్తీలు ఏ ప్రజలు ఎవరికైతే వాళ్ళు అనుకూలంగా ఉంటారో వాళ్ళకే వచ్చినాయి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి రాలేదు. ఎగ్జాంపుల్ మియాపూర్ ఓంకార్ నగర్లో దాదాపు 8,800 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఈ సేవలలో అప్లై చేసుకున్నారు, వాళ్ళకి రాలేదండి. వాళ్ళు మళ్ళా అప్లై చేయడానికి కూడా ఇవాళ మొత్తం సుమారు 550 కోట్ల రూపాయలు వరద ఫండ్ రిలీజ్ చేసిన అని చెప్పి జిహెచ్ఎంసీ అనౌన్స్ చేస్తూ ఉంది. కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు. సో అందులో ఫండ్ అంతా సుమారు 70-80% ఫండ్ అంతా అయిపోయింది. మళ్ళీ మొన్న 60 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయండి. ఎందుకు వచ్చినాయి అంటే ఏమైంది? 550 కోట్లు ఏమైంది? హైదరాబాద్లో ఉండేటువంటి జనాభా 1,00,000 మంది, 1,10,00,000 మంది వేసుకుందాం. 60 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారని అఫీషియల్గా గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి. 60 లక్షల మంది ఎందుకు పెట్టుకున్నారండి? మళ్ళీ వీళ్ళు అందరికీ ఇచ్చినట్టయితే ఉన్న డబ్బులో 70-80%, 80 అంటే 60 లక్షలు, 80 లక్షలు అంటే 20 లక్షల మందికి రావాల్సినటువంటి డబ్బు టీఆర్ఎస్ నాయకులు కాజేసిండ్రు. అది పెద్ద స్కాము. అది త్వరలో బయటపడుతుంది కూడా. అండ్ అట్లనే 1,00,000 ఉద్యోగాలు అన్నారు. సిగ్గు లేకుండా ఏం చేస్తూ ఉన్నారంటే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ నుంచి ఇది ఓలా క్యాబ్స్ డ్రైవర్ల కాడ నుంచి అది కూడా లెక్క పెట్టుకొని ఈ జాబులు కూడా మేము ఇచ్చినా అని చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి కదా ఇంతనన్నా గవర్నమెంట్కి సిగ్గుండాలి కదా. ఈ ఉప్పలపాటి శ్రీకాంత్కు సిగ్గు శరం ఏమని ఉంటే బస్తీలలోకి వచ్చి ఓట్లు అడగొద్దు. వాళ్ళు ఓట్లు అడిగే హక్కు కూడా లేదు. ఏదో రోజు ప్రజలు చెప్పులతో కొట్టి పంపిస్తారు వాళ్ళని. ఇంకోటి ఇది ప్రధానంగా బీజేపీ ఏం చెప్తుంటే, బీజేపీ ఈసారి మా జెండా మాదే, గోల్కొండ మీద జెండా ఎగరేస్తాం అని కొత్త హామీలు ఇస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ విషయంలో కానీ, డ్రింక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ, ఇప్పుడు ఏదైనా బండ్లు పోతే బండ్లు కొనిస్తాం, ఫర్నిచర్ కొనిస్తాం అంటున్నారు. దాని మీద సమాధానం? బీజేపీ ఎజెండా ఒకటే. ఎవరైతే ఉడుకు రక్తంలో ఉన్నారో యువత, వాళ్ళని రెచ్చగొట్టాలి, మతతత్వ రాజకీయాలు చేయాలి. ఎవరైతే యువత బిలో 20 years ఉన్నారో వాళ్ళని అప్పుడే ఒక మతవాదిగా చూపెట్టి ఆర్ఎస్ఎస్లో డిఫరెంట్ ఉన్న బీజేపీ ఇక్కడ వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అన్యమత శాంతి కోరుకునేటువంటి వాళ్ళు, అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉన్నారు కాబట్టి బీజేపీకి ఇక్కడ వచ్చే అవకాశమే లేదు. అసలు ఏ పార్టీకి ఈడ వచ్చే అవకాశమే లేదండి. ఈడ సుమారు మేము వేసినటువంటి బస్తీలలో సుమారు 5-6 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఒక్కింటికి 2 ఓట్లు వేసుకున్నా అని 10,000 ఓట్లు. నేను కనీసం 2-3 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాను. లాస్ట్గా చెప్పండి, మీరు కనుక గెలిస్తే ప్రజలకు ఎటువంటి సహాయం చేస్తారు, ఎలాంటి అభివృద్ధి పనులు వాళ్ళకి చేస్తారని హామీ ఇస్తారు? ఇక్కడ ఉన్నట్టు చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకి పరిష్కారం పల్లెమురళి అవుతాడు. అంతేనా వాడు? ప్రతి సమస్యకి పరిష్కారం పల్లెమురళి అవుతాడు. చాలా సమస్యలు, ఒక్క సమస్య అని చెప్పలేను నేను. ముఖ్యంగా మా బస్తీ ప్రజలు ఎక్కువ ఇబ్బంది హామీ ఇవ్వాలి కదా, ఏదైనా నేను గెలిస్తే ఈ హామీ ఇస్తానని చెప్పాలి కదా. అది అలాంటి హామీ ఏమి ఇస్తారు ప్రజలకు మీరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పట్టాల కోసం పోరాడతా. ఇక్కడ ఏదైతే నాలాలు కబ్జాలు జరుగుతూ ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పోరాడతా. ఏదైతే ఎక్కడైనా కానీ ఒక సంస్థలు ఏర్పడతాయి, ఎక్కడైనా కానీ ఒక కంపెనీలు ఏర్పడతాయి. ఏ లొకాలిటీలోనైనా కంపెనీలు ఏర్పడితే అక్కడ స్థానికులకు
కనీసం జాబ్స్ ఇవ్వాలనేటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారము ఎవరికి జాబ్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ మనకు హైటెక్ సిటీ దగ్గరలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పిల్లలకి ఎవరికి జాబ్స్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ అంతెందుకండి, మియాపూర్లో మెట్రో 9 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. గాంధీ వచ్చి 6-7 సంవత్సరాలు అయింది. గాంధీ వచ్చిన తర్వాత ఒక్క స్థానిక ఇక్కడ ఉన్న మియాపూర్లో ఉన్నటువంటి వాళ్ళకు అందులో ట్రాక్టర్స్ నడిచినాయి, అందులో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అందులో లైట్లు ఫిట్ చేయడానికి లిఫ్ట్లు నడిచినాయి, అనేక విధాలైన వెహికల్స్ నడిచినాయి అక్కడ. కానీ స్థానికులు, ఆయన నెంబర్ తిరిగేటోళ్ళు, ఆయనను గెలిపించిన వాళ్ళు మా మియాపూర్ స్థానికులు, వాళ్ళది ఒక్క బండి లేదు. ఎవరిదున్నదంటే కమ్మ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఉప్పలపాటి శ్రీకాంత్ అనేటి ఉంది, వాళ్ళ మనుషులై, సో వాళ్ళవి ఉన్నాయి. అట్లనే నారాయణ గార్డెన్స్ పక్కన ఏదైతే సుభాష్, నేను వస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే స్థానికంగా ఏదైనా కంపెనీలు ఏర్పడితే ఫైట్ చేసి మన స్థానికులకు ఉద్యోగాలు పెట్టిస్తా. ఒకటి. రెండవది, అయితే మియాపూర్ న్యూ కాలనీలో లోటస్ టెంపుల్ మియాపూర్ లక్ష్మీనగర్ నుంచి సుభాష్ చంద్రబోస్ నగర్కి రోడ్ తీసుకెళ్తామని చెప్పేసి దాన్ని సీదా తీసుకెళ్ళి లోటస్ స్కూల్, ఏదైతే ఒక లోటస్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ దగ్గర ఒక వెంచర్లోకి ఆ రోడ్ కలిపేయడం జరిగింది. ఎందుకు కలిపిరు అని అంటే అందులో 14 ఎకరాలు కబ్జా జాగు ఉంది, దానికి మన గాంధీ గారు తొత్తు. అవన్నీ కూడా బయటికి తీస్తా. అండ్ అట్లనే కబ్జా చేసి ఆ జాగాలను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రజలు ఈ రోడ్డు అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఏదైతే శ్మశాన వాటిక ఉండే ప్రజలను బొంద పెట్టుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళనివ్వట్లేదు, గోడ పెట్టేసారు. అక్కడ ఏదైతే శ్మశాన వాటిక ఉండేనో ఆ శ్మశాన వాటికను 2గా డివైడ్ చేసి, ఒకటి హిందూ శ్మశాన వాటిక, ఒకటి అయితే క్రైస్తవుల శ్మశాన వాటిక 2గా డివైడ్ చేసి గోడలు కట్టి పటిష్టంగా చేసి దాన్ని నిర్మించి ఇస్తా ఆ ఏరియాలో. అండ్ ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల సమస్యలే కానీ సమస్య ఏదైనా పరిష్కారం నేనైతా అని చెప్తా ఉన్నా మీకు. ఇంకా అంతకుమించి చెప్పేది ఏం లేదు. సమస్య ఏదైనా పల్లె మురళి పరిష్కారం అవుతాడు. ఒక సొంత బిడ్డలా మీ ఇంటికి నువ్వు ఏ టైంకి ఫోన్ చేసినా ఈగలా వాలిపోయేటువంటి సామర్థ్యత నాకున్నది. నాకు 27 ఏళ్ళ వయసు, చాలా చిన్నవాడిని, చాలా చిన్న ఏజ్లోనే నాకు మా పార్టీ కార్పొరేటర్ టికెట్ అప్పగించింది. కాబట్టి నాకు పనిచేసే శక్తి నా దగ్గర ఉన్నది. ఎప్పుడు ఫోన్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రతి సమస్యకి పరిష్కారం నేనైతే, నాకు చాలా సమస్యలు తెలుసు. మీరు నాతో కూర్చుంటే ఒక 3 గంటలు కూర్చున్నా కానీ ఆ సమస్యలు ఆ టైం సరిపోదు. సో నేను అందుకనే చెప్తా ఉన్నా, ముఖ్యమైన సమస్యలు చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి పట్టాలు అయితే న్యూ కాలనీలో ఉన్నటువంటి సమస్య చెప్పిన, ఓంకార్ నగర్ ఏదైతే ఓంకార్ నగర్ని మొత్తమే తీసేయాలనేటువంటి యోచనలో గాంధీ గారు కానీ ఉప్పలపాటి గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు పేద ప్రజలు వద్దు, వాళ్ళకి బిల్డింగ్లు కావాలి. ఎందుకంటే వాళ్ళు బిల్డర్స్ కాబట్టి వాళ్ళు ఆ జాగాని మేము ఎట్లా కాజేసుకోవాలో, మేము ఎట్లా తినాలో అని ఆలోచిస్తారు. మాది అట్లా కాదు సార్. మేము పేద ప్రజల కోసం కొట్లాడేటోళ్ళం, అన్ని వర్గాల ప్రజల కోసం కొట్లాడేటోళ్ళం. ఎవరైతే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం కొట్లాడేటోళ్ళం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మాకే ఓటేస్తారు, గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనేటువంటి గొప్ప సంకల్పంతో వాళ్ళ ముందుకు వెళ్తా ఉన్నాం. సరే, ఇదండి చెప్పేది మురళీకృష్ణ గారు. ఎంత కరాఖండి చెప్తారు. 3 ప్రధాన పార్టీలు ఓన్లీ ఓట్లు ఉన్నప్పుడు వస్తాయి, ఓట్లు లేనప్పుడు ఎవరు రారు. నేను ఇక్కడ స్థానికుడిని కాబట్టి, నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటాను కాబట్టి నేను ఖచ్చితంగా నేనే గెలుస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో వజీర్,